చూస్తా. ఇది నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఆల్మోస్ట్ ఏజెస్ ఇది నా 4th 5th క్లాస్ నుంచి. అంటే నాకు ఈడే గోపాల్, నువ్వు అనిపిస్తలేవు. ఏమంటారు, అది తిన్నికి రాదు, మళ్ళా కళ్ళ తీస్తే అది రాదు, అది తీస్తే ఇది రాదు. సో అది ఉంటేనే ఇరానీ కేఫ్ ఇంకా మాడిపోతుంది ఇప్పుడు మొత్తము. ఇగో స్వెట్ 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 అయిపోతుంది. చూడండి ఎంత నీట్గా అనిపిస్తుంది బైక్ క్లీన్ చేసిన తర్వాత. సో ఎంత పీస్ఫుల్ ఉంటుంది చూడు ఊర్లో. ఓఫో, ఇది అప్పటి నుంచి షర్ట్ 2xలో రికార్డ్ అవుతుంది. నేనేమో ఇది మన యాక్చువల్గా ఇంతమంది వచ్చిన ఫుటేజ్ అంతా బేగారే అనమాట. అక్కడ నుంచి మంచిగా బ్లాగ్ చేస్తూ వచ్చిన పోయింది. సో ఎనీవేస్ మళ్ళీ రికార్డ్ చేస్తా, ఎందుకంటే పోయిందని ఏం చేయలేము కదా. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. సో ఈరోజు మన వ్లాగ్లో ఇదైతే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వ్లాగే. ఎందుకంటే ఎప్పుడైనా కార్స్ లేకపోతే బైక్స్ దీని గురించి వ్లాగ్ చేయాలనుకుంటా, అండ్ ఇక్కడ ట్రావెలింగ్ చేసే దాని గురించి అయినా వ్లాగ్ చేయాలనుకుంటా. కాకపోతే ఈరోజు నేను కళ్ళు తాగడానికి పోతున్నా. ఇది నాకు ఒక చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్. ఎందుకంటే మనం ఎప్పుడు అలాంటి వ్లాగ్ చేయలేదు, అట్లాంటి వ్లాగ్స్ చేద్దామనుకుంటే ఎప్పుడు ఎంటర్టైన్ చేయలేదు. నేను మా ఫ్రెండ్స్ కూడా చేశాను, వద్దని చెప్పిన అలాంటి వ్లాగ్స్. అంటే నేను చాలా రోజులు అయింది కళ్ళు తాగుదామని, ఎక్కడన్నా తాగుదాం అనుకున్నా వెళ్ళి నేనే. కానీ అది అంత ప్రాపర్గా ఉండదు, అది తాగినా పెద్ద హెల్త్కి ఏం మంచిది కాదు. అందుకని నేను తాగలేదు, వెళ్ళలేదు కూడా. సో ఇక్కడ ఊరికి వచ్చిన కదా, మా ఫ్రెండ్ కానీ ఫోన్ చేసినా వాడు చెప్పేటండు వాళ్ళకి తెలిసిన కానీ. సో వెళ్తున్నా, ఇప్పుడే బుర్పూర్ క్రాస్ అవుతున్నా. జస్ట్ ఒక ట్రాక్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని వితౌట్ గ్లౌజెస్ హెల్మెట్ క్యారీ చేస్తున్నా. అండ్ కెమెరా బ్యాగ్ ఎప్పుడు ఉండాల్సిందే. ఆ మైక్స్ కెమెరా కొంచెం జాగ్రత్త పెట్టుకోవాలి కాబట్టి అది క్యారీ చేస్తా అంతే. షూ కూడా ఏం వేసుకుంటలే. ఇంకా షూ వేసుకొని అంత హడావిడి రెడీ అయిపోయినా అంటే అందరూ నాకు కిందికి మీద చూస్తారు, వీడు ఎందుకు వచ్చింది, వీడికి కళ్ళకి వచ్చిండా దేనికని అనుకుంటారు. నేను ఈ రూట్ ఆల్రెడీ చూపించిన మన బ్లాగ్లో. అయితే ఇది సోమశిల వెళ్ళే రూటు. ఈ స్ట్రీమ్ నాగర్కర్నూలు దాటేసి వెళ్ళిపోతాము సోమశిలకి. సో అదే రూట్. వాడికైతే నేను కాల్ చేయలేదు, ఒకసారి కాల్ దగ్గరికి వెళ్ళినాక కాల్ చేస్తా. దీనికి ఏమో అసలు ఆడు సర్వీస్ చేసిండు లాస్ట్ టైము. నేను సర్వీస్లో ఇదే ఉన్నా అని నాకు ఆ రోజు కుదరలేదు. ఇది ఏబిఎస్ అప్పటి నుంచి వాడు సర్వీస్కి ఇచ్చినప్పటి నుంచి అది ఏబిఎస్ అట్లా వస్తుంది, బ్లింక్ అయితేనే ఉంది. నాకు ఎందుకో రీజన్ అయితే తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. అంటే ఇఫ్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, బండికి ఏమైనా మంచిగా లేకుంటే ఏమైనా బండికి ఏమైనా ప్రాబ్లం ఉన్నట్ట అట్లా బ్లింక్ అయితే అని. ఈ లారీ అడ్డ వెళ్ళిపోదాం, నీకు వ్యూ చూపిస్తా. ఇది చూడండి, ద బెస్ట్ వ్యూ అసలు ఇది. ఈ వ్యూ, ఈ చెట్లు ఇది ఉందా, ఇది నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఆల్మోస్ట్ ఏజెస్ ఇది. సో అయితే ఆ వ్యూ నేను 4th 5th క్లాస్ నుంచి చూస్తున్నా. ఎందుకంటే ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళు రిలేటివ్స్ చాలా ఉన్నాయి ఈ రూట్లో. సో మా డాడీ వాళ్ళు చిన్నప్పటి నుంచి అక్కడ ఏమైనా ఫంక్షన్స్ అయినా మన హాలిడేస్ కానీ తీసుకెళ్తుండే. సో అట్లా నాకు అప్పటి నుంచి ఆ వ్యూ అయితే చాలా ఇష్టము. అంటే ఆ ఒక స్పాట్ నేను దానిలో అప్పట్లో ఒక ఫోటో కూడా దిగినా నా కాలేజ్ డేస్లో. ఆ ఫోటో కూడా నేను ఒకసారి పోజ్ చేస్తా. నాకు తెలిసి నేను చాలా డిఫరెంట్ ఉంటా ఆ ఫోటోలో. అది చూడండి. చలో ఇంక అంతే. ఈ ప్లేస్లో పెద్ద వ్యూస్ ఏం లేవు, డైరెక్ట్ ఇదే విలేజ్ రోడే. ఇన్ కేస్ ఏమైనా ఎదురైతే నేను చూస్తాను. సూపర్ ఉందా మంచి ఒక ఈ చెట్లను ఇక్కడ లేకుంటే కొంచెం బైక్ అక్కడ పార్క్ చేసి మంచి ఫోటో తీసుకుంటుండే ఆ సన్ రైజ్కి. ఎంత మంచిగా ఉంది చూడు. నేను ర్యాండమ్గా ఇట్లా వెళ్తుండే
వెళ్తున్న దారిలో ఎందుకు ఇక్కడ రావాలనిపించింది. మంచిగా సాంగ్స్ వింటూ వెళ్తున్నా. ఎంత బాగుంది చూడు బైక్. అసలు క్లీన్ చేసినాక ఇంకా మస్తు షైన్ అవుతుంది. మెయిన్గా ఈ రెడ్ పార్ట్ ఇప్పుడు మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకుంటా. మెయిన్ అట్రాక్షన్ అదే కాబట్టి అది బాగుంది కదా. ఒక ఫోటో తీసుకున్నాం. సో యూ కెన్ పోస్ట్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఏంది వీడు చూడు, నాగర్ కర్నూల్ పిఎస్సి ఆపోజిట్లోనే రాంగ్ రూట్. అదే గల్లీ వెళ్ళాల్సిందే. రిటర్న్ తీసుకుందాం. వీడు చూడు, గ్రౌండ్ ఇంతమంది చేసేసుకుంటారా? క్రేజీ, దట్స్ ఇన్సేన్. ఏంది దా పోందా అటు పోదామా? తిప్పు నీ తిప్పు తిప్పు రోడ్ అవతలికి తిప్పు. పోదామా అటు? ఇదేనా చూసినా మనం అందరం కలిసి తీద్దాం. ఇంట్లో మావాడిని పోయి ఇప్పుడే వస్తా. ఇక్కడ పోయి ఇది వేసుకుంటా. వచ్చేసినాం లొకేషన్కి. ఇదే ఈయన కళ్ళు తీసుకున్నాను ఆయన. ఎన్ని లీటర్ తీసుకుంటున్నాం రా మనం? 10 లీటర్లు. 10 లీటర్లా? ఏం చేయనికరా? తాగాలి కదా. నేను 2 లీటర్స్ ఇంటికి తీసుకొస్తాను కదా. 8 లీటర్లు. 8 లీటర్లా? ఏడ కూర్చునేది ప్లేస్? మొత్తం ఇడ్లేనా తీసేది? అదొక బిందె ఎంత కదరా? 10 లీటర్లు. 10 లీటర్లు అన్నా బిందె? 6 లీటర్లా? ఎట్లా అడుగు అడుగు. ఇప్పుడు మనం ఏడ కూర్చునేది? ఫైనల్గా స్పాట్ అయితే డిసైడ్ అయింది. అదేనా? అదే రెగ్యులర్గా కూర్చునేది ఎటు? కంటైనర్ ఉంటుంది, కంటైనర్లో కూర్చుంటాం. ఏది కంటైనర్ ఉంటుంది? కంటైనరా? చిన్న కంటైనర్. కంటైనర్లో కూర్చోడంట. వీడు హోమ్ టౌన్ అయితే మహబూబ్నగర్లో ఉంటుండే ఇంతకుముందు. ఇప్పుడైతే ఇక్కడ నగర్ కర్నూలు షిఫ్ట్ అయ్యాడు. ఏం చేస్తున్నావు నువ్వు? అంటే నీ ప్రొఫెషన్ ఏంది? డ్రిప్ ఇరిగేషన్. డ్రిప్ ఇరిగేషన్ అంటే పొలాలకి డ్రిప్ సబ్సిడీ ఇప్పిస్తుంది. డ్రిప్ అంటే ఇది ఫస్ట్ అది చెప్పు. అదే ఒక చెట్టు కాడ ఒక చుక్క దుంకుతుంది నీళ్ళు. అది ప్రతి చెట్టుకి నీళ్ళు అందియడం. అచ్చా, మరి నాకు ఎప్పుడు చెప్పలేవు కదరా డ్రిప్ ఇరిగేషన్. సరే, చెట్టు కాడ మళ్ళీ తెచ్చుకున్నాం, తీసుకుంటున్నాం. సరే, నేను చూసి పెడతా స్క్రీన్ షాట్లో. ఇది కొంచెం హార్డ్ ఉంటుంది సార్, అది ఇది కలుపుకుంటే మంచిగా అవుతుంది. అంతేనా? ఇది నైట్ పంపలేదు ఇది. ఓకే ఓకే. నేను కూర్చుంటున్నా. చలో ముందుగా సరా మెల్లగా. ఏమైతే తెలుసా, ఇట్లా బండి నువ్వు యాక్సిలరేషన్ ఇస్తే నేను వెనకకి వాడతా. నేను ఫస్ట్ టైం ఇట్లా వెనక కూర్చొని బ్లాగింగ్ చేయడం నా బండి మీద. అంతే. అవును, ఎవరి ఏరియాలో వాళ్ళకే ఐడియా ఉంటుంది. హీరో అన్నా గోపాల్.
మొత్తం వేడారు లాగానే ఉంది, ఒక పచ్చదనం లేదు ఏం లేదు. అంతా భలే వస్తురుగా. ఇదంతా ఈత కళ్ళు కదరా, ఇది ప్రాపర్ అమ్మేదేమో కళ్ళు. అన్నీ అవే చెట్లు ఈత కళ్ళు అవన్నీ. ఏమున్నాయా శనిగలు గుడాలు 20 రూపాయలు స్టఫ్ ఇవన్నీ బుడుగులద్దు బుడుగులున్నాయి. An hour later. చెప్పండి రాజగోపాల్ అక్క వినయ్ బ్లాగ్. ఇప్పుడే ఒక స్పాట్లో కళ్ళు తాగినాము మంచిగా, అది అయిపోయింది. ఇంకో స్పాట్కి వచ్చినాము. ఇక్కడ మొత్తం ప్యాడీ ఫీల్డ్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి కొంచెము. సో దీని గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నేనైతే. దీనిలోకి అదేమంటారు అవి కాయలు, హాయ్ తాటి ముంజలు దగ్గర పెట్టుకో. తాటి ముంజలు మీకు మనీ కావాలా జెండా కావాలా? తాటి ముంజలు దానికి చెట్టుకు తీసేసాం అనుకో కళ్ళు రాదంట. ఎందుకు రాదు? ఎందుకు వద్దు? రెండు ఎందుకు వద్దంటే మేము ఇండియా మనీ తీసుకుంటే జెండా తీసుకుంటే ఇండియా కామా, మనీ లేకున్నా జెండా లేకున్నా తీసుకుంటాం. తాటి ముంజలు ఉన్నప్పుడు తాటి ముంజలు ఏమంటారు అది తిన్నికి రాదు, మళ్ళా కళ్ళు తీస్తే అది రాదు, అది తీస్తే ఇది రాదు. సో అది ఉంటేనే కళ్ళు వస్తుంది. ఇండియన్ అయితే జెండా అయ్యి నాకు జెండా అయితే ఇంకొంది ఇండియా అని జెండా తీసుకు. మరి ఇండియా అంటే భారతదేశం బొమ్మ నేను చేతిలో పట్టుకున్నా. చూడండి ఫ్రెండ్స్, ఓకే. తాటి ముంజలు లేనిది కళ్ళు దీనికి రాదు. అండ్ కళ్ళు షుగర్ అంటే ఎక్కువ స్వీట్ ఉండొద్దంట. స్వీట్ ఉంటే మాత్రం అది ఏదైనా మిక్స్ చేసినట్టు, వాటర్ లేకుంటే ఇంకా మిక్స్ చేసినట్టు అంట. ప్యూర్ కళ్ళు ఎప్పుడు స్వీట్నెస్ ఉండదు. మాట్లాడు ఇంకేమన్నా. మనకి తెలిసిందే కొంచెం. సో అంతే, ఇదే ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నా. ఓకేనా? ఓకే అన్న, గోపాల్ నడుపుతున్నాడు. కూల్ డ్రింక్ తాగేసి ఇప్పుడు మొత్తం సెటప్ తీయాలా ఇప్పుడు మళ్ళా? ఏది తీయాలరా మళ్ళీ? ఇక్కడ మైక్ కూడా ఉంది, అంతా తీయాలా? కూల్ డ్రింక్ ఏమవుతుంది? నువ్వు అవుతావా? వాళ్ళు వస్తున్నారు. ఇరానీ కేఫ్ ఏంటి మమ్మీ ఎవడీడు? ఎండకి ఇంత మాడిపోతున్నాడు మొత్తము. ఇగో స్వెట్ అండ్ వీఆర్ హ్యావింగ్ దిస్. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పరిచయం చేస్తున్నాడు వ్లాగ్లా. అందుకే నవ్వింది అక్కడ మార్నింగ్ ఏదాకా వచ్చి. రైట్ బాయ్ రైట్. చలో డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవడమే. ఫుల్ ఎండ పడుతుంది, దంచున్నది ఎండ మాత్రము. ఒక మట్టి బాబు అమ్మ, ఒక హాఫ్ అన్ అవర్లో ఇంటికి వెళ్ళిపోతాను. ఇంకా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఒక 5 o'clock అట్లా హైదరాబాద్ స్టార్ట్ అయిపోతే అయిపోతుంది మన పని. అంటే